తర్వాత జగ్గు సార్తో కూడా నేను చిన్నప్పుడు జగ్గు సార్ కొడుగ్గా చేయటం జరిగింది 2-3 సినిమాల్లో. అలాంటి జగ్గు సార్తో ఇవాళ స్క్రీన్ షేర్ చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ జగ్గు సార్ ఎంతో సపోర్ట్ చేశారు ఫిల్మ్ మేకింగ్లో. ఆయన అంత బిజీగా, మీకు ఎంత బిజీయో తెలుసు. ఆయన కన్నడ సినిమాలు చేస్తారు, తమిళ సినిమాలు చేస్తారు, హిందీ చేస్తారు, తెలుగు చేస్తారు. అంత బిజీలో కూడా ఈ సినిమా కోసం జగపతి బాబు సార్ పెట్టిన ఎఫర్ట్ నేను మర్చిపోలేనండి. అందుకే అంత కొత్తగా కనిపిస్తున్నారు జగపతి బాబు సార్. అంత ఎఫర్ట్ ఆయన పెట్టారు ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ జగ్గు సార్. నెక్స్ట్ జయరామ్ సార్ ఎంత గొప్ప నటులు. ఆయన ఒక నేషనల్ అవార్డు విన్నర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం, ఆయన అంత డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్. చాలా తక్కువ మందిని చూస్తాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తితో నేను యాక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. జయరామ్ సార్ మీకు మంచి లాఫ్స్ అంటే నవ్వులు, అలాగే దాంతో పాటు చిన్న హై ఎలిమెంట్లు కూడా రేపు థియేటర్లో డెలివర్ చేయబోతున్నారు జయరామ్ సార్. సో దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ జయరామ్ సార్. అండ్ ఈ సినిమా ఎడిటర్ మా శ్రీకర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ దిస్ ఫిలిం ఈవెన్ బిగ్గర్ అండ్ గివింగ్ దిస్ ఫిలిం ద నీడెడ్ వ్యాలిడేషన్ ఫర్ ఆల్ అవర్ టీమ్. శ్రీకర్ సార్ ఉన్న బిజీలో ఈ సినిమాకి కమిట్ అయ్యి అంత ఎఫర్ట్ పెట్టి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సెకండ్ ఆగు, ఓ పేపర్లో తెచ్చుకున్నా. ఎవరినైనా మర్చిపోతానేమో అని ముందే తెచ్చుకున్నానండి. ఈ సినిమాకి రైటర్గా చేసిన మా మనీ గారు మామూలుగా రైటర్లు రాసేసి తర్వాత స్క్రిప్ట్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోతారండి. కానీ ఇప్పుడు మనం యాజ్ వీఆర్ టాకింగ్ ఆల్సో మనీ గారు ఇంకా సినిమాతో పాటే ఉన్నారు. ఆయన సినిమాతో పాటే ట్రావెల్ అవుతున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మంచి కోరి ఈ సినిమా చేస్తున్నారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మనీ గారు ఆల్సో. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్, ఈ పేపర్ రాసిచ్చింది ఆయనే, ఆయన పేరు కూడా రాసిచ్చింది ఆయనే. బట్ సుజిత్ గారు, థ్యాంక్స్ అలాట్. జోక్స్ అపార్ట్, సుజిత్ హ్యాస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సుజిత్ ఏం చెప్పమంటారు మీ గురించి? కాదు, సుజిత్ గారు చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు, అది మీరు అందరూ చూస్తారు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. థ్యాంక్ యూ సుజిత్ గారు. అండ్ మా ప్రొడక్షన్ కంట్రోలర్ రమణ గారు, మా కో డైరెక్టర్ అనిల్ ఈ సినిమాకి ఎంత పని చేశాడో నాకు తెలుసు. మా సినిమాలో మా క్రూగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అనిల్ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ అనిల్. మా సినిమా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ పుటింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు అండ్ మా మార్కెటింగ్ చూస్తున్న మనోజ్ గారు, థ్యాంక్స్ అలాట్. వితౌట్ యూ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. మీరందరూ ఇంత పుష్ చేస్తున్నది. నీ పేరు చెప్పాలేంటి? ఫోటోనా వచ్చిస్తా గురు ప్లీజ్. సో వంశీ శేఖర్ గారు అండ్ మనోజ్ గారు, థ్యాంక్స్ అలాట్. మీ వితౌట్ యూ ఆల్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్. అండ్ మా కో ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్, అంటే తను ఇవాళ ఇక్కడ లేదు అంటే ఆల్రెడీ జరుగుతున్న వేరే భాషల సెన్సార్ దగ్గర ఉన్నారండి. ఆవిడ పెట్టిన ఎఫర్ట్, ఆవిడ చేస్తున్న దానికి ఐఎమ్ ష్యూర్ ఫ్యూచర్లో చాలా పెద్ద సినిమాలు తీయబోతున్నారు కృతి గారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కృతి గారు. చెప్తా మా సినిమాని ఫస్ట్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా మైత్రి మూవీ మేకర్స్, మైత్రి శశి గారికి, మిగతా ఆంధ్ర అంటే ఇప్పుడు పేర్లన్నీ చెప్పడం మొదలు పెడితే అన్నీ చెప్పచ్చు. బట్ అందరి డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ ఇట్ అ గ్రాండ్ రిలీజ్. ముఖ్యంగా అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చి మాకు వెన్నుదండుగా ఉండి సపోర్ట్ చేసి ఒక వ్యాలిడేషన్ ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చి మీరు ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు, మీరు చాలా ఎఫర్ట్ పెట్టారు, మీకున్న ఈ లిమిటేషన్లో ఇది డెలివర్ చేశారంటే మీ యాంబిషన్ ఏంట్రా అని అడిగిన కరణ్ జోహర్ గారికి థ్యాంక్స్ అలాట్ కరణ్ సార్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం in North India and for Hombale Films in Kannada and AGS Cinemas in Tamil and Gokulam Gopalam Films in Malayalam. Thank you everybody and Shloka Entertainments and USA. By the way, ipude gurtochindi USA bookings already open అయిపోయాయి. అందరూ తప్పకుండా USA bookings మీరు USA లో వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరూ you can buy your tickets on
వాట్ ఎవర్ యాప్ యూ యూజ్ ఓవర్ దేర్. ఐఎమ్ సారీ, నాకు ఆ యాప్ తెలీదు. అండ్ చాలా 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 మంది గుర్తొస్తున్నారండి సినిమాకి పనిచేసిన వాళ్ళు, కానీ అందరి గురించి ఒకేసారి చెప్పటం కుదరట్లేదు. బట్ మా మిక్సింగ్ చేస్తున్న రాధాకృష్ణ గారికి, మా డబ్బింగ్ చేయించిన దినేష్ గారికి, అన్నపూర్ణ దినేష్ గారికి, అందరికీ పేరు పేరున ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అందరూ మీరు పెట్టిన ఎఫర్ట్ మాకు చాలా తెలుసు. థ్యాంక్స్ అలాట్. సెప్టెంబర్ 12 మిరాయ్ థియేటర్స్లో వస్తుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను, చాలా ఎఫర్ట్ పెట్టి చేసాం, ఒక మంచి సినిమా చేసాం. దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి, థియేటర్స్లో మాత్రమే చూడండి. సినిమా నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి. మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సినిమాలు తీయగలము అని చూపించేలాంటి ప్రయత్నం ఫ్యూచర్లో చేస్తాము. మీరు ఆ బలాన్ని మాకు ఇస్తే. దయచేసి పైరసీని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయకండి. అంటే మన సొసైటీలో యూజువల్గా ఎవరైనా దొంగతనం చేస్తేనో ఇంకోటి చేస్తేనో దాన్ని చాలా చీప్గా చూస్తారు కదా. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, చాలామందికి దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి, పైరసీ తాలూకు ఎఫెక్ట్ ఏంటో తెలియదు కాబట్టి చెప్తున్నా. పైరసీ అనేది ఒకేసారి ఒక 2, 3, 4, 5 వందల మంది కష్టాన్ని దొంగతనం చేస్తున్నట్టండి. మీరు ఎవరైనా చిన్న పిక్ పాకెట్ను ఇంకొకరినో చూస్తే మీరు చీప్గా ఎలా చూస్తారు? మరి అలాంటప్పుడు ఇంత ఒక 4-5 వందల మంది కష్టాన్ని ఎవరైనా చేస్తే అది కరెక్ట్ కాదు కదా. దయచేసి అందరికీ విన్నపించుకుంటున్నాను, పైరసీని ఎంకరేజ్ చేయకండి. అది మా సినిమాకే కాదు, ఏ సినిమాకైనా. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. మనం థియేటర్లను బతికించాలి, మన సినిమా ఇండస్ట్రీని మనం బతికించాలి, మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ తీయబోవాలి. రేపొద్దున ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు రాబోతున్న సినిమాలు ఓజీ కానీ, కాంతారా 2 కానీ, కల్కి 2 కానీ, SSRMB కానీ, ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ గారు, అట్లీ గారి సినిమా కానీ, ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత మనం కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాము. రేపొద్దున మనందరికీ ఒక మాలాంటి యంగ్ యాక్టర్స్ కూడా ఒక పాత్ ఈజీగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడానికి క్రియేట్ అవుతుంది. దానికి ముందు మెట్టు మన తెలుగు ఆడియన్స్, మన థియేటర్స్ ఇక్కడి నుంచి బయలుదేరాలి. సో దయచేసి మీరందరూ సినిమాని థియేటర్స్లో మాత్రమే చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. డైలాగ్ చెప్తాను బ్రదర్. నన్ను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను నమ్ముతున్నాయి. నాతో ఇక్కడ లేని నా తల్లి నన్ను నమ్ముతుంది. ఇక నేను నమ్మటమే మిగిలింది. థ్యాంక్ యూ. అందరూ తప్పకుండా సెప్టెంబర్ 12 మీ పిల్ల పాపలతో, పేరెంట్స్తో అందరితో థియేటర్కి రండి. అందరూ తప్పకుండా థియేటర్కి రండి. ఈ వేదికగా ఒక విషయం చెప్పబోతున్నా మీ అందరికీ. ఈ సినిమా మోస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్కి మీరు థియేటర్లో చూడబోతున్నారు. ఆల్ ప్లేసెస్లో చాలా చాలా తక్కువ ధరలకే మీరు ఈ సినిమాని చూడబోతున్నారు. ఏ రకమైన టికెట్ ప్రైజెస్ పెంపు లేదు. సో దానికి ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చి మా ప్రొడ్యూసర్స్ అందరికీ ప్రూవ్ చేయాలి. సో ఇది నేను విశ్వ గారిని ఇబ్బంది పెట్టి, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ ఇబ్బంది పెట్టి మేము తీసుకున్న కాల్ ఇది. మీ అందరూ చాలా తక్కువ ధరలకి మిరాయ్ సినిమాని థియేటర్లో చూడబోతున్నారు. కేవలం దాని వెనకాల ఒకే ఒక ఇంటెన్షన్ ఏంటంటే, ఒక ఫుల్ ఫ్యామిలీ ఫిలిం తీసాము. అలాంటి ఒక ఫ్యామిలీ ఫిలింకి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి చూడాలి. ఈ సినిమాలో ఇందాక నేను చెప్పినట్టే, మళ్ళీ చెప్పినట్టే, ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఒక కొత్త వరల్డ్ ఉంటుంది. మీకు కావాల్సిన చిన్నపాటి డివోషన్ ఉంటుంది. దాంతోపాటు ఒక 2 సర్ప్రైజులు దాచి ఉంచాం, అది మాత్రం ఎవరికి తెలీదు. ఆ సర్ప్రైజ్లు ఎవరికి తెలీదు. సో అవి కూడా ఉంటాయి. సో అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ఆఖరిగా శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అలాట్ ఫర్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ఆన్ అవర్ సైడ్. అండ్ ఇందాక ఏవి కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సీని గారు, థ్యాంక్ యూ లక్ష్మి గారు, అండ్ సుమ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. మీరు ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు. సుమ గారు ఎంత బిజీగా ఉన్నారో నాకు ఎలా తెలుసు అంటే, ఆవిడున్న ప్రతి ప్లేస్లో నేను కూడా తిరుగుతూ ఉన్నాను, వేరే సిటీలు, వేరే కంట్రీలు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ ఆన్ September 12th. Thank you so much, Tejas Aja and